ఆ క్వాలిటీ విషయం మాట్లాడినట్లయితే మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఆ క్వాలిటీలో కొంచెం ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటారంటే కిషోర్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు పబ్లిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను అనుకోండి, నేను చూస్తున్నానంటే బికాస్ ఐ ప్లేడ్ క్రికెట్ బెట్ యాక్చువల్లీ. అంత పెద్ద రంజీ ట్రాఫీ యూనివర్సిటీస్ ఆడాను. క్రికెట్ కామెంటరీ అంటే బాగుంటుంది. మీరు క్రికెట్ కామెంటరీ ఇచ్చేటప్పుడు కూడా అట్లాగే ఉంటుంది కదా. అఫ్ కోర్స్ డెఫినెట్లీ అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు 2020 క్రికెట్ మేము కమెంటరీ చెప్పా కానీ టెస్ట్ మ్యాచెస్ క్రికెట్ చెప్పినటువంటి దాన్ని ఏమంటారంటే ఆ స్పెషల్ అనుభూతి మీకు 2020లో ఉండదండి. టెస్ట్ మ్యాచ్ అంటే కామెంటరీ అంటే నాకు గుర్తొచ్చేది రేడియోలు పెట్టుకుని వింటూ ఉండేవాళ్ళు కదా. రేడియోలు మామూలుగా కాదు, రేడియో సిగ్నల్ లేకుంటే స్తంభం దగ్గర పెట్టి పోల్స్ దగ్గర పెట్టి అసలు యాక్చువల్గా కమెంటరీ వినేటటువంటి రోజులు అసలు యాక్చువల్గా. ఒక 5 రోజుల మ్యాచ్ కోసం అంత ఇది ఉండేది అందరికి. ఎక్కడ చూసా మీరు రైల్వే స్టేషన్లో చూసా, ఆఫీసులలో చూసా, కానీ బ్యాంక్లో టైం తీసుకొని వీక్ టైంకి వచ్చిందనంటే అందరు అక్కడే ఉండేవారు, కాలేజ్ అందరు అక్కడే ఉండేవారు. అవి గోల్డెన్ డేస్ అసలు యాక్చువల్గా. ఆ రోజులు మళ్ళీ ఒక పూట మ్యాక్సిమం చెప్పాలంటే 2020 మ్యాచ్ అని అంటే జస్ట్ 3 hours 4 hours టీవీల ముందు కూర్చుంటారు, చూస్తారు, బాగుంది టపకాయలు కలుస్తారు, అయిపోతుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు క్రికెట్ స్ప్రెడ్ అవుతుందా అంటే మీరు చెప్పండి. ఫుట్బాల్ లాగా స్ప్రెడ్ అవుతుంది అంటే నేను అనుకోనండి. ఎట్లానంటే ఇప్పుడు చూడండి 1990s తీసుకున్నట్లయితే ఫస్ట్ 24 teams, ఫస్ట్ ఆఫ్ కోర్స్ మనం 4 teams 1930 నుంచి బయటకు వద్దాం మనం. 24 నుండి 32 అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎన్ని టీమ్స్ ఉంటాయంటే 48 teams ఉంటాయి. అబ్బా, అమెరికా, కెనడా అండ్ మెక్సికో కంబైన్డ్గా హోస్ట్ చేస్తున్నారు. అప్పుడు 48 teams ఆడుతున్నాయి ఫుట్బాల్. మనల్ని క్రికెట్ చూడండి, క్రికెట్ మీరు 2007లో 16 teams ఆడితే వెస్టిండీస్లో, ఆ తర్వాత మళ్ళీ 11కి వచ్చేసరికి 14 అయ్యి మళ్ళీ 10 2019 నుండి మళ్ళీ 10 అయిపోయినాయి అసలు యాక్చువల్గా. అందులో 10లో వెస్టిండీస్ లాంటి 2 సార్లు వరల్డ్ కప్ గెలిచినటువంటి టీం కూడా అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అయిపోయినారు అసలు. అంటే క్వాలిటీ విషయం మాట్లాడారు కనుక సో ఐ థింక్ ఇంత తగ్గించినప్పటికీ కూడా క్వాలిటీ ఉందా అంటే ఐ థింక్ ఓన్లీ 3-4 nations మధ్యలోనే ఆ క్వాలిటీ కనబడుతుంది. వెన్ ఇండియా ప్లేస్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా మీకు డెఫినెట్గా ఆ క్వాలిటీ కనబడుతుంది. వెన్ ఇండియా ప్లేస్ అగెన్స్ట్ ఎనీ టీమ్, ఎందుకంటే ఇండియాకి ఆ క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు కనుక. ఇంగ్లాండ్లో కూడా ఆ క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ఫార్మాట్స్లో పర్వాలేదు, పాకిస్తాన్లో కూడా కొన్ని ఫార్మాట్స్లో పర్వాలేదు, కానీ వాళ్ళు కూడా ఆల్రౌండ్ క్రికెట్ వాళ్ళు ప్రదర్శించడం లేదు అసలు. ఒకసారి 2020 బాగా ఆడతారు, ఒక్కొక్కసారి వన్ డే బాగా ఆడతారు, ఒకసారి టెస్ట్ మ్యాచ్. అంటే పాకిస్తాన్ కూడా ఎప్పుడు ఎట్లా ఉంటారు, కొంచెం ఎనిగ్మా టైప్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు దేంట్లో. వెస్టిండీస్ అయితే టోటల్గా జీరో అయిపోయింది వెస్టిండీస్. ఇప్పుడు చూడండి వెస్టిండీస్ అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మనం ఓడిపోవడానికి కారణం చూడండి, 31 years ఉన్నటువంటి క్వింటన్ డికాక్ కనీసం ఇంకా ఒక 4-5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి కెరియర్ అతనికి ఉన్నటువంటి క్వింటన్ డికాక్ he opted himself out of test cricket and he is concentrating on 2020 matches for earning the money. There is the matter. చెప్పాడు, that is the matter. క్రిస్ గేల్ ఏమైపోయింది అసలు, వెస్ట్ ఇండీస్ బ్రావో ఏమైపోయింది, బ్రావో వీళ్ళు దే వర్ ఆల్ కాన్సన్ట్రేట్. వెస్ట్ ఇండీస్ జీరో కావడానికి కారణం ఏంటంటే బ్రైన్ లారా లాంటి వ్యక్తిని చూసాం మనం. అబ్సల్యూట్లీ అండి. 400 కొట్టినటువంటి టెస్ట్ క్రికెట్ లో 400 కొట్టాడు. మళ్ళీ 400 ఉత్తకు కూడా కాదు, 3 రోజులు 4 రోజులు కొట్టుంటాడు, 2 days లో కొట్టాడు అతని ఎబిలిటీకి. బట్ అది కాదు, ముఖ్యంగా ఏంటంటే దానికంటే ముందు సనత్ జయసూర్య, తర్వాత ఇతని పేరేంది జయవర్ధనే, వీళ్ళందరూ ట్రిపుల్ సెంచరీస్ కొట్టారు. తర్వాత క్రిస్ గేల్ కూడా 2 double centuries ఉన్నాయి. మాథ్యూ హేడన్ బ్రెయిన్ లారా 375 కొడితే అగెన్స్ట్ ఇంగ్లాండ్ 380 కొట్టాడు అతను. అతని రికార్డు కూడా అతను అధిగమించాడు. 380 కొట్టిన తర్వాత మళ్ళీ కసితోటి మళ్ళీ 400 కొట్టాడు. ఎంత ఓపిక ఉండాలి. ఈవెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా 500. ఆ క్వాలిటీ ప్లేయర్స్ వెస్టిండీస్లో ఇప్పుడు లేరని కాదు, ఉన్నారు, కానీ ఏంటంటే ఆ పేషెన్స్ గోల్ T20కి అలవాటు పడ్డారు. ఇప్పుడు మీరు కామెంటరీ ఇస్తుంటారు కదా, పర్సన్ గురించి, బ్యాటింగ్ చేసే వాళ్ళ గురించి బాగా తెలిసి ఉండాలి మీకు కదా. చాలా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ చేయాలంటే, బికాస్ మీరు అడిగినందుకు యాజ్ ఏ కమెంటేటర్గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్గా, అంటే ఎంత చదవడం ఇంపార్టెంట్. అంటే జస్ట్ బాల్ పడింది, చౌకా కొట్టాడు, బౌండరీ కొట్టాడు, సిక్సర్ కొట్టాడు అనడం ఎవ్రీబడి కెన్ డూ దట్ యాక్చువల్లీ. బట్ దానికి కొంచెం కలర్ఫుల్గా యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్తారా? ఎట్లా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా క్రిస్టియానో రొనాల్డో విషయం మనం మాట్లాడదాం. క్రిస్టియానో రొనాల్డో 2016లో యూరో కప్ ఫస్ట్ టైం గెలిచారు పోర్చుగల్కు. ఇప్పటికీ వాళ్ళ చరిత్రలో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాఫీ దే హ్యావ్ వన్ యాక్చువల్లీ ఫుట్బాల్లో. 2016లో యాక్చువల్లీ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు గివ్ కమెంటరీ ఫర్ సోనీకి చెప్పాను. సోనీ ESPN ఉన్నప్పుడు సోనీ కమెంటరీస్ హ్యాపెండ్ ఫ్రమ్ సింగపూర్. కమెంటేటర్స్ అందరినీ సింగపూర్ తీసుకెళ్లారు. ఫస్ట్ చెప్పాలంటే మీరు యాడ్ చేశారనుక, మీరు పనిచేస్తున్నటువంటి రోజుల్లో జె శ్రీనివాస్ అని చెప్పి స్పోర్ట్స్ జర్నలిస్ట్ పనిచేశారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఉండేవారు, జెస్సీ అంటారు, అందరికీ గురువు అసలు. అండ్
ఆయనతో కలిసి నేను సింగపూర్లో కమెంటరీ చెప్పాను. అంటే అతనికి రైటింగ్ స్కిల్స్ బాగుండే, మాట్లాడేటప్పుడు కొంచెం ఫాస్ట్గా మాట్లాడేది. నేను చేశాను. బట్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్. అండ్ ఈ ఎంకరేజ్డ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. అంటే నేను నిజంగా మళ్ళీ స్పోర్ట్స్ జర్నలిజంలో మళ్ళీ బ్యాక్ రావడానికి కారణం ఎవరు అంటే జే శ్రీనివాస్ ఒకరు, తర్వాత వివి సుబ్రహ్మణ్యం అని చెప్పి ఇందులో పనిచేస్తారు, జోసెఫ్ యాంటోనీ, అభిజిత్. దీస్ పీపుల్ హ్యావ్ ప్లేడ్ కీ రోల్ ఇన్ మై సక్సెస్ యాక్చువల్లీ. వీళ్ళని నేను ఎప్పుడు కూడా, అండ్ మీరు దూరదర్శన్ అన్నారు కదా, విజయ్ కుమార్ సార్ తర్వాత శ్యామ్ సార్ అని వీళ్ళిద్దరు కూడా నన్ను ఒక లెవెల్లోకి వాళ్ళు తీసుకుపోయినారు. అంటే నన్ను ట్రైన్ చేసి అది చేసి, బికాస్ ఐఎమ్ నాట్ అంత పెద్దది, నేను హార్డ్ వర్కింగ్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి అంతే. మేబీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నేను అంత టాలెంటెడ్ కాకపోవచ్చు, బట్ నేను పట్టుదలతోటి ఒక పర్సివరెన్స్ తోటి అన్ని నేర్చుకున్నాను అసలు. సో రొనాల్డో వచ్చినప్పుడు చెప్పినాడు, మీరు రొనాల్డో వచ్చినప్పుడు చెప్తున్నాను. 2016లో అప్పుడు కమెంటేటర్స్ ఏమన్నారంటే ఒక మీటింగ్ పెట్టి, సుధీర్జీ మీరు మొదటి నుంచి పోర్చుగల్ అంటున్నారు కదా, పోర్చుగల్ ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. అప్పుడు నన్ను పోర్చుగల్ అన్నప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. పోర్చుగల్ యూరో కప్ గెలవడం ఏంటి, ఇంగ్లాండ్ ఉన్నది, రష్యా ఉన్నది, వీళ్ళందరూ మంచి టీమ్స్ ఉన్నాయి. తర్వాత అప్పుడు ఐస్లాండ్ కూడా చాలా మంచి టీం, మంచి ఇంగ్లాండ్ ఓడించింది అసలు. ఫ్రాన్స్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాక ఎట్లా గెలుస్తారని అంటే నేను చెప్పా, పోర్చుగల్ మీద నాకు నమ్మకం ఉంది, నేను రొనాల్డో గెలుస్తాడని చెప్పాను. రొనాల్డో ఈసారి కప్పు తీసుకుంటాడని చెప్పాను. సో రొనాల్డో కప్పు తీసుకునేటప్పుడు ఎలా చెప్పాలి అని చెప్పి నేను చెప్పాను. యాక్చువల్గా నేను ఎట్లా చెప్పానంటే అప్పుడు